సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 6,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ తెలిపారు. సిద్దిపేటలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సురక్షిత నేత్ర అనే పేరు పెట్టడం జరిగిందన్నారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలతో ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. లాంచ్డ్ 200+ కెమెరాస్ డిస్ట్రిక్ట్లో, అది వేరే విలేజెస్, వేరే మండలాలు, ఆ ఏరియాస్లో సొంతంగా వాళ్ళే విలేజర్సే సొంతంగా, లేదంటే డోనర్స్ అన్న వాళ్ళే పెట్టించుకున్నారు కెమెరాస్. దాని గురించి గైడెన్స్ మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో పెడితే యూస్ఫుల్ ఉంటుంది, అలా ఎలాంటి క్వాలిటీ కెమెరాస్ పెడితే యూస్ఫుల్ ఉంటుందని ఆ గైడెన్స్ ప్రకారం వాళ్ళు పెట్టడం జరిగింది. సో వీ కెన్ జస్ట్ సీ సమ్ ఫొటోస్. ఇవాళ చేసిన ఇనాగ్రేషన్ మీలో చాలామంది క్యాప్చర్ కూడా చేసుంటారు, కొందరు మీడియా కూడా వచ్చారు లొకేషన్కి. సో నేను, మా 2 అడిషనల్ డీసీపీలు అండ్ all 3 ACPs అలాంగ్ విత్ అండ్ మా ఐపీఎస్ ప్రొబేషనర్ కూడా ఆయిషా, తను కూడా వెళ్ళి ఇనాగ్రేషన్ చేస్తడం జరిగింది. మెయిన్ ఎజెండా ఇస్ దట్ సోషల్, మాది ఇది సివిక్ సెన్స్ ఉండాలా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా, ఇవన్నీ కలిపి ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా అని రిగార్డింగ్ సెక్యూరిటీ. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ రాకపోతే అది దాని గురించి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వాలన్నా ఇట్స్ అ ఛాలెంజ్. సో అందుకే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, పబ్లిక్ ఇమ్మీడియట్గా స్పందించి దే షుడ్ రెస్పాండ్. మినిమం ఒక డయల్ 100 కాల్ చేసి లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలానే ఈ సీసీటీవీ కెమెరా పెట్టించుకుంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు మాకు ఇమ్మీడియట్గా ఎవిడెన్స్ వస్తుంది, లేదంటే డిఫరెంట్ ఒపీనియన్స్లో చెప్తుంటారు. సో ఏదైనా సీసీటీవీ ఉందంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఆ సీసీటీవీ జంక్షన్స్ దగ్గర పెట్టిస్తున్నాం ఇప్పుడు. సో మెయిన్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో సీసీటీవీ ఉండటం వలన క్లియర్ కట్ అసలు ఏం జరిగిందో దాంట్లో క్లియర్గా మాకు అర్థమైపోతుంది. ఇది పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ విజన్తో వీ వాంట్ టు లాంచ్ దిస్ ఇన్ సిద్దిపేట్. సో ఐడియా ఈజ్ దట్ ఆల్ విలేజెస్, ఆల్ ది మండల్ ఏరియాస్, ఆల్ టౌన్ ఏరియాస్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటర్కనెక్టెడ్ బై అ CCTV వెబ్. అండ్ సే ఒక టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ 15 days we will be inaugurating cameras in all the villages, and eventually aim is maybe ఒక 6 months down the line completely entire Siddipet ఒక under CCTV surveillance in common areas. ఇది ఒక వర్కింగ్ కామన్ ఏరియాస్, లైక్ వర్కింగ్ CCTVs in common areas, దాంట్లో ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో మెయిన్లీ దాని స్క్రీన్స్ పెట్టించేసి, లేదంటే మండల్ ఆఫీసెస్లో పెట్టించేసి ఎవెన్చువలీ అన్నీ ఇక్కడ మా కమిషనర్ ఆఫీస్కి కెమెరాస్ అన్నీ కనెక్ట్ అవ్వాలని ఆ విజన్తో వీఆర్ గోయింగ్. బట్ బికాస్ ఆఫ్ ది డిస్టెన్స్, లైక్ హుస్నాబాద్ సైడ్, గజ్బెల్ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వలన ఫస్ట్ ఫేజ్లో ఇది కనెక్షన్ డైరెక్ట్లీ టు దిస్ ఆఫీస్ చూడట్లేదు మేము. అట్లీస్ట్ డీసెంట్రలైజ్డ్గా అన్న వాళ్ళ ఓన్ ఏరియాస్లో కనీసం వాళ్ళ పోలీస్ స్టేషన్ లెవెల్ వరకైనా ఈ కెమెరాస్ అన్నీ కనెక్ట్ అయితే ఫుల్ టైం 24/7 సర్వేలెన్స్ పాసిబుల్ ఉంది. ఆల్సో ఏదైనా క్రైమ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ దాని గురించి మాకు ఎవిడెన్స్, క్రైమ్ డిటెక్షన్లో అన్నా, వాళ్ళని పట్టుకుంటానికన్నా, క్రైమ్ ప్రివెన్షన్లో అన్నా అన్ని రకాలుగా ఇది మాకు ఉపయోగపడుతుందని ఈ ఎయిమ్తో దీన్ని లాంచ్ చేస్తాం జరిగింది.